అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరుండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులను అర్థం చేసుకొని వాళ్ళకు తోడుగా లాస్ట్ వరకు ఉండి ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్గా ఉండి అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండే ఒక మంచి బిడ్డని, అటువంటి బిడ్డని తీసుకోవాలి, అటువంటి బిడ్డనే కలగాలి అని ఆ సంకల్పం అందరికీ, తల్లిదండ్రులు మాత్రం కాకుండా అందరికీ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికోసం వచ్చినారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు కొండయ్య, మా ధర్మవరం విలేజ్, నాగదర్తి మండలం, నెల్లూరు జిల్లా. నాకు మ్యారేజ్ అయిన తర్వాత 1 yearకి కన్సీవ్ అయింది. తర్వాత ఒక 3 months తర్వాత వేరే హాస్పిటల్కి పోయాము. పోతే వాళ్ళు గ్రోత్ లేదండి అని చెప్పి అబార్షన్ చేశారు. తర్వాత వెయిట్ చేసాము. ఒక 4 years వరకు పిల్లలు లేరు. ఇంకా మేడం గారి గురించి తెలిసింది నాకు. వచ్చిన తర్వాత ఇద్దరికి టెస్టులు చేశారన్నీ. చేసిన తర్వాత ఇబ్బంది లేదు, మీరు ఫ్రీగా ఉండండి, ప్రశాంతంగా వీళ్ళు మెడిటేషను ప్లస్ వాకింగ్, డైటు అంతా చెప్పారు. మీరు పిల్లల సంగతి అనేది పక్కన పెట్టేసి మీరు ప్రశాంతంగా ఉండన్నారు. జస్ట్ వాళ్ళు ఇచ్చిన టిప్స్ ఆ మంత్స్లోనే కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత ఇంకా రెగ్యులర్గా హాస్పిటల్కి వస్తూ అట్లా 9 months అప్పుడు 2023 August 7th వచ్చినాము. 7th నైట్ ఏదో వాళ్ళు చేశారు. August 8th 11:30కి పాప నార్మల్ డెలివరీ అయింది. అయితే ఈ కార్యక్రమంలో వాళ్ళు ఏమైతే చెప్పారు, మెడిటేషన్, యోగా, టాక్ టు బేబీ అన్నీ వాళ్ళు చెప్పినట్టు, అందులో నేను యోగాలో కొద్దిగా ప్రావీణ్యం ఉంది, మెడిటేషన్లో దానికి సహకరించి మంచిగా బేబీ ఈరోజు 1 year 9 months, కానీ ఆ మెచ్యూరిటీ 3 years ఉంది. ఎంత షార్ప్ అంటే అంత షార్పు. అట్లానే నెక్స్ట్ 1 year 8 monthsకి 8 months కదా, 1 yearకే మళ్ళా ప్రెగ్నెన్సీ అయింది. వేరే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతే, వేరే దగ్గర పోతే కన్సీవ్ కాలేదన్నారు. మీరు అక్కడికి ఎందుకు పోయారని మళ్ళీ ఇమ్మీడియట్ మరుసటి రోజు ఇక్కడే తీసుకొచ్చాను. వీళ్ళు 100% కన్సీవ్ అయిందన్నారు. తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఒక వారం ముందు వచ్చాను. వచ్చిన తర్వాత స్కాన్ డేట్కి ఇప్పుడు వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా 4th day జాయిన్ అవ్వమన్నారు. మళ్ళీ స్కాన్ చూసి వద్దులేండి, ఒక వారానికి రమ్మన్నారు. యాక్చువల్గా నిన్న 7th రావాల్సింది, లోకల్ ఫెస్టివల్ ఉన్నింది. దానివల్ల ఊర్లో వాళ్ళు దేవుడిని వెనకేసి అది దానికి ఈరోజు రేపు రావాలనుకున్నాం. ఈరోజు పొద్దున్నే, నేను అకౌంటెంట్గా పనిచేస్తాను, పొద్దున్నే కొంచెం నొప్పులు ఉన్నాయనంటే, సరే నేను ఆఫీస్ దాకా వచ్చి అకౌంట్స్ అన్ని అప్పచెప్పేసి వస్తానని ఆఫీస్కి వెళ్ళి అప్పచెప్పేసి వచ్చేళ్ళకి కొంచెం నొప్పులుగానే ఉన్నాయన్నది. సరే మామూలు నార్మలే కానీ బస్సు ఎక్కించి మధ్యలో కూడా కొద్దిగా ఇబ్బంది పడింది. దిగినాం, ఇమ్మీడియట్గా ఆటో వేసుకొని వచ్చినాం. జస్ట్ 20 minutesలో డెలివరీ అయిపోయింది బాబు. అది బై గాడ్ గ్రేస్. కానీ ఈరోజు నాతోటి ఎవరు లేరు, నేను ఆమె. కానీ పోయినసారి పాపప్పుడు కూడా వాళ్ళు కూడా రాలేదు త్వరగా, వాళ్ళు దూరం వేరే విలేజ్. ఇక్కడ మన ఫ్యామిలీ అంతే, నేను వదిలేసి గమ్ముగా ఉండా. ఇప్పుడు ఆమె ఆల్రెడీ డెలివరీ, బాబు పుట్టాడు. బాబు సూపర్, చాలా బాగున్నాడు. వీళ్ళు చెప్పిన డైటు ఇవన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా 100%, ఇంకా బేబీ గురించి మనం ప్రెగ్నెన్సీ అనేది ఇంకా పక్కన పెడితే ఖచ్చితంగా అయ్యిద్ది. నాకు ఆ కాన్ఫిడెన్స్తో ఈరోజు ఎవరు లేరు, మా అత్తోళ్ళు ఇంకా ఏడో ఉండరు. వాళ్ళు ఇంకా నా ఫ్యామిలీ లెక్క అందరూ చుట్టుముట్టేసి ఆ పాపకి ఎదిగి లేకుండా ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే హస్బెండ్ ప్రోత్సాహం బాగుండాలి. నేను ఈరోజు ఈసారి డెలివరీ అప్పుడు వాళ్ళ ఇంటికి పంపించలేదు, ఇప్పటివరకు నా దగ్గరే ఉంచుకున్నా. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం. మంచిగా చూసుకున్నా, మంచిగా అయింది బేబీ. మదరు చాలా హ్యాపీ. మా పాప ఇంకా అల్లరే మేడం. 1 year 8 months. ఇక ఇప్పుడే వాళ్ళు చెప్పద్ది, ఇప్పుడే ఇంకా తిప్పమంటది, ఇంకా మాట్లాడుతుంది. ఒక 2 years అయినా ఒక్కొక్కరికి రావట్లే మాటలు. ఇక రచ్చ చేస్తుంది, చాలా షార్ప్. మనం ఏదన్నా అనుకుంటే ముందుగానే ఊహించుంటుంది. నా బండి సౌండ్ విన్నదంటే ముందు పరిగెత్తే ఉంటుంది ఇంట్లో నుంచి బయటికి. చాలా షార్ప్.
వీళ్ళ యొక్క ప్రోత్సాహం, ఆ మెడిటేషన్, టాక్ టు బేబీ, వీళ్ళ యొక్క టిప్స్ చాలా పనిచేసినాయి మేడం. ఇక హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. లేట్ మ్యారేజ్ అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 2 పాపలు ఇక్కడేను, పాప బాబు. చాలా హ్యాపీ మేడం, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పేవి మనం ఫాలో అవ్వాలి. ఇంకా ప్రెగ్నెన్సీ గురించి పక్కన పెట్టేస్తే ఇంకా ఆటోమేటిక్గా అయ్యే అయిపోతుంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇట్ ఈస్ వెరీ, నేను ఇంట్లో కూడా చెప్పొచ్చిన, నేను ఒక్కడనే తీసుకోబోతున్నా, ఏం లేదు మొత్తం ఇక మన ఫ్యామిలీ ఉన్నట్టే ఆడ అందరు దగ్గరికి తీసుకుంటారు. ఇంకా ఆమెకు కూడా ఏం ఇబ్బంది రావు, వాళ్ళ అమ్మోళ్ళు ఎప్పుడన్నారని. అంత హ్యాపీగా ఫస్ట్ డెలివరీ అయింది, ఇప్పుడు అయింది. ఏ మేడం, ఓకే, థ్యాంక్స్. చాలా థ్యాంక్స్.